వివరాలు చూస్తే తాడేపల్లి సీతానగరంలో అక్రమ నిర్మాణం అంటూ నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. జేసీబీల సాయంతో పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. తాడేపల్లి బోటు యార్డ్లో కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ నిర్మిస్తోంది. అయితే వ్యవసాయ భూమిలో 1 ఎకరా భూమిని 33 ఏళ్ల పాటు లీజు పేరుతో జీవో తీసుకొచ్చి వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో సిఆర్డీఏ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. ఉదయం 5:30 నుంచే కూల్చివేత పనులు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం 4-5 జేసీబీలతో కూడా నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. గత 6 నెలలుగా వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణాలు ఏంటని గతంలో జనసేన అనేకసార్లు పోరాటం చేసింది. అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, వైసీపీ ఆఫీస్ని కూల్చివేస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో పూర్తి సమాచారం ఏంటి? రైట్ చందు, మొత్తం మీద తాడేపల్లిలో ఉన్నటువంటి సీతానగరం అనేటువంటి ప్రాంతంలో ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి 2 ఎకరాల స్థలంలో బోట్ యార్డ్కి ఆ స్థలాన్ని కేటాయించినటువంటి పరిస్థితి. సో ఆ స్థలంలో వైసీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయ నిర్మాణం 6 నెలలుగా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ అది అక్రమ కట్టడం అని తేల్చినటువంటి పరిస్థితి. దీంతో ఇటీవల వైసీపీకి సంబంధించి దాన్ని నోటీసులు కూడా ఇచ్చారు, ఆ స్థలాన్ని కూల్చివేయాలని చెప్పేసి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు నిన్న హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు. ఎక్కడైతే ఈ ప్రాంతంలో నిర్మాణం చేపడుతున్నారో, సో ఈ చేపడుతున్నటువంటి నిర్మాణం ఉన్నటువంటి ప్రాంతం ఇది బోట్ యార్డ్కి ఇచ్చినటువంటి ప్రాంతం. సో ఇక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పేసి గతంలోనే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేయడం కావచ్చు, అంతేకాకుండా సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో మనం విజువల్స్లో చూస్తున్నాం, ఎక్కడైతే సీతానగరం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఇది స్లాబ్ వర్క్ కూడా నిర్మాణం పూర్తయింది. సో నిర్మాణం పూర్తవుతూ ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతానికి దాదాపు 5 ప్రొక్లైనర్లతోటి జేసీబీలతోటి దాన్ని పూర్తిగా తొలగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ అంటే సిఆర్డీఏ ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ మీద హైకోర్టుకి నిన్న వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్లారు. సో హైకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని కూల్చివేస్తోంది అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇప్పటికే దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా స్పందించడం జరిగింది. ఒక పక్క టీడీపీకి సంబంధించినటువంటి గతంలో అరాచక పాలన చేశామని చెప్పేసి చెప్పినటువంటి టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసకర పాలనకి శ్రీకారం చుట్టిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే సిఆర్డీఏకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం సిఆర్డీఏకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద హైకోర్టు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ ఘటనకి సంబంధించి మొత్తం 2 ఎకరాల స్థలంలో 1 ఎకరా 60 సెంట్లు భూమికి సంబంధించి మొత్తం కూడా ఈ నిర్మాణాలు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా దీని మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది నీటిపారుదల శాఖకి సంబంధించినటువంటి బోట్ యార్డ్గా కూడా చూసినటువంటి పరిస్థితి. సో బోట్ యార్డ్కి సంబంధించినటువంటి దీన్ని చాలా తక్కువ లీజుకి అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వైసీపీ తక్కువ లీజుకి దీన్ని కేటాయించి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీన్ని ఒక పక్క అసెంబ్లీ జరుగుతోంది. సో అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ కూల్చివేతలు జరుగుతూ ఉండడం అయితే కలకలం రేపుతుంది. మరో పక్క చుట్టుపక్కల కూడా ఎవరు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ స్థానికులు కానీ ఎవరు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఉదయం వేకువజామున 5:30 నుంచే ఈ తొలగింపు అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భవన కూల్చివేతకు సంబంధించినటువంటి పనులు ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అంతేకాకుండా సిఆర్డీఏలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి చేరుకొని ప్రస్తుతానికి దీన్ని కూల్చివేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బోట్ యార్డ్కి ఉన్నటువంటి ఈ స్థలంలో దాదాపు 2 ఎకరాల స్థలాన్ని లీజుకి తీసుకోవడం జరిగింది. అంటే అతి తక్కువగా అంటే ఎకరా సంవత్సరానికి 1000 రూపాయలు లీజు ఇచ్చే విధంగా 33 సంవత్సరాలకి దీన్ని లీజుకి తీసుకున్నటువంటి పరిస్థితి. సో లీజుకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్మాణం కూడా
చేపట్టారు. అయితే ఇక్కడ నిర్మాణం చేపట్టడం అక్రమం అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు గతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దానికి సంబంధించి అప్పట్లోనే టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రజాపాలన పేరుతోటి, అంతేకాకుండా మంచి పాలన అందిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీకి సంబంధించిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టిందని చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, ఏదైతే దెబ్బకు దెబ్బ తగిలింది అంటే అప్పట్లో ప్రజావేదికను కూల్చివేశారు, ఇప్పుడు అక్రమంగా కడుతూ ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తూ ఉంటే ఇప్పుడు ఏ సమస్య ఏంటి, దీంట్లో ఉన్నటువంటి తప్పేంటి అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో చంద్రబాబు దెబ్బకు దెబ్బ కొట్టాడు అని చెప్పేసి అటు టీడీపీ శ్రేణులు కావచ్చు, అంతేకాకుండా టీడీపీ చంద్రబాబుకు సంబంధించిన అభిమానులు కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనా కూడా ప్రస్తుతానికి ఇక్కడ పార్టీ కార్యాలయం కూల్చివేత ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి తీవ్రస్థాయి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఇక్కడ దీనికి సంబంధించి సిఆర్డీఏ ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ మీద నిన్న వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఒకటే చెప్పడం జరిగింది, చర్యలకు పాల్పడవద్దు, ముందు చర్యలకు పాల్పడవద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని కూల్చివేస్తున్నారు. కాబట్టి సో అలా కూల్చివేయడం కోర్టు ధిక్కారణకి ఆస్కారం కలిగిస్తుంది. కాబట్టి సో కోర్టు ధిక్కారణ కింద దీని మీద చర్యలు తీసుకుంటాం, మళ్ళీ హైకోర్టు ఆశ్రయిస్తామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.